పాకిస్తాన్ పరువు విదేశాల్లో ఎలా పోతుందంటే పాకిస్తాన్ నుంచి అడుక్కోవడానికి విదేశాలకు వెళ్ళడం వల్ల. అంటే ఉద్యోగం కోసం వెళ్ళారు, ఉపాధి కోసం వెళ్ళారు, ఇంజనీర్ అయ్యారా, డాక్టర్ అయ్యారా, లేకపోతే సాఫ్ట్వేర్ వ్యవహారాలా, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కరా, లేకపోతే సైంటిస్టా, ఇది ఒక ఎత్తు. కానీ ఆఫ్రికన్ ఇదే మన దీన్ని ఏమంటారు, అరబ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ అడుక్కుని డబ్బులు సంపాదించడం లాంటిది ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా మలేషియాలో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓవరాల్గా 77 మందిని, 80 మందిని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ ఇల్లీగల్గా మలేషియాలో సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళు. మలేషియన్ అథారిటీసు 80 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. టోటల్గా 77 మంది అడుక్కోవడానికి వచ్చారు పాకిస్తాన్ నుంచి. బంగ్లాదేశీ వాళ్ళు కూడా ఉన్నారు ఇలా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు. అయితే పాకిస్తాన్ బాటలోనే వీళ్ళు కూడా ప్రయాణిస్తున్నారు అన్నమాట. వీళ్ళు మామూలుగా అక్కడ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వచ్చామని చెప్పి చివరికి చేస్తున్నటువంటిది ఇది. వీళ్ళ మీదన ఇప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. మలేషియా వాళ్ళకి ఇది ఒక పెద్ద కోపం అయిపోయింది. అంటే వాస్తవంగా పాకిస్తాన్ వాళ్ళకి మలేషియా వాళ్ళకి మంచి స్నేహం ఉంటుంది. ఇది ఆకస్మిక రైడ్స్లో ఇది మామూలు ఇళ్లలో వీళ్ళు పొద్దున పూటేమో అడుక్కోవడమేమో మసీదుల దగ్గర రోడ్ల మీదన అడుక్కుంటున్నారు, తర్వాత ఇట్లాంటి ఇళ్లల్లో ఉండి మరీ చేస్తున్నారన్నమాట. ఈ వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వచ్చినాయి.